రావాలి కూడా. ఇక ఇది కథ. ఇంకా ఈ కథ ఇట్లా ఉంటే ఇక నిన్న కొండ సూర్యకు ఎవరో పంచాయతీ పెట్టిరు, వాళ్ళదంటే వాళ్ళకి పడతలేదు కథ. అటు బీఆర్ఎస్ వాళ్ళు లెంకలు కొడుతురు. ఇక ఇంట్లో మరి ఎట్లా ఏంది ఏ కథ. కొండ సూర్యక చేతి కింద ఉన్న ఓఎస్డి తప్పు చేస్తే ప్రభుత్వం ఆయన తొలగించింది. ఇప్పుడు కొండ సురేఖ ఓఎస్డి మీద కేసు కట్టాలని పోలీసులు అర్ధరాత్రి కొండ సురేఖ ఇంటి చుట్టుకుంటే కొంటది. ఇక వాళ్ళతోని అసలు మీరు ఏమిటికి వచ్చిర్రు, ఎందుకు వచ్చిర్రు, ఎట్ల సంగతి ఏంది ఏం కథ. మా అమ్మ ఏం చేసింది అంత చెయ్యరాని తప్పు. దీని వెనకాల రెడ్డిలు ఉన్నారు. ఇక ఆ రెడ్డిలలో రేవంత్ రెడ్డిని కూడా కలిపింది ఆ తల్లి. ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇటు రేవంత్ రెడ్డి, ఆ రెడ్డి ఈ రెడ్డి కలిసి అందరు కలిసి ఏదో రెడ్డిలు కలిసి మా బీసీ మంత్రి అయిన మా అమ్మ సురేఖను అనగదొక్కాలని చూస్తున్నారు అనేది ఈమె ఇక ఆ పోలీసులతోటి అర్ధమరాత్రి వచ్చిన పోలీసులతోటి పంచాయతీ పెట్టుకుంది. ఇక లాభం లేదు, ఎట్ట చేయాలి ఏం చేయాలి, ఇది ఇంటి పంచాయతీ, చెప్పుకోలేని పంచాయతీ. ఇక నిన్న కొండ సురేఖ ఆమె భర్త మురళి ఇద్దరు ఇక దీపావళి పండుగ కోలిగా ముఖ్యమంత్రి కాడికి పోయిరు. చెడ్డో పాటు పబ్బది పెట్టిరు, దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. ఇక ఏదైనా ఉంటే మనలో మనం ఇంటి లోపల మాట్లాడుకునే ముచ్చట ఇది అని ఇక చిన్నగా మెల్లగా ఇక సర్ది చెప్తే కూడా ఇక గంగేజు లెక్క తలకాయ ఊపిరు అనే కాడికి వచ్చింది కథ. ఇక లేగలు కొట్లాడి ఆవుల కాలు ఇరగొచ్చినట్టుగా ఎంత కాడికి అయిందో చూడు పంచాది. ఇక ఇప్పుడు కొండ సూర్యకకు ఇప్పుడు నిద్ర పడతలేదట. దీపావళి పండుగ గోలిగా ప్రశాంతంగా దీపాలు వెలిగించి పండుగ చేసుకుందామంటే కొండ సూర్యక గుండె నిండా ఇక తట్టుకోలేక ముఖ్యమంత్రి గడప దొక్కింది, శుభాకాంక్షలు చెప్పింది. మరి చూడాలి రేపు మరి మీది మాటకే ఏమైనా చెప్పిరా, ఇంకా లోపడానికి ఇంకేమైనా కథ ఉందా అనేది రేపు చూద్దాం. ఇక వీళ్ళ పంచాయతీ ఇట్లా ఉంది. ఇక పోతే ఎవరాయన మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని నెగలనిస్తలేరాట నుల్లా. అరే రామచంద్ర, ఆయన కూడా దీపావళి పండుగ గోలిగా నిమ్మల లేకుండా అయ్యిందట. ఇక ఇంట్లో నిన్నయాల వచ్చిన ఆయన ఉండే కదా ఆయన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ఈ సంజయ్ కుమార్ ఏమంట కాంగ్రెస్ లో వచ్చిండో ఇక గాడికి వెళ్ళి జీవన్ రెడ్డికి నిద్ర పడతలేదట. ఇక అందులో ఉన్న మంత్రి అడ్లూరి లక్ష్మణు మంత్రి అక్కడ అడ్లూరి లక్ష్మణు శ్రీధర్ బాబు, ఈ శ్రీధర్ బాబు అడ్లూరి లక్ష్మణు ఇద్దరు కలిసి ఈ జీవన్ రెడ్డిని నెగలిస్తలేదట. ఏమైనా ఇక కొత్తది గొర్రెమాడుగు పాతది బర్రమాడుగు అన్నట్టు ఇక అంతనాడు లేదు ఇంతనాడు లేదు సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు అన్నట్టు బీఆర్ఎస్ లో గెలిచి బీఆర్ఎస్ పార్టీ ఆయన మాట ఎట్లా పట్టుకుంటారు, సంజయ్ కుమార్ మాట ఎట్లా పట్టుకుంటారు. సంజయ్ కుమార్ చెప్పినట్టే చేస్తుర్రు, సంజయ్ కుమార్ చెప్పిన వాళ్ళకే కాంట్రాక్టులు ఇస్తుర్రు. కథ నడుస్తుంది. ఈ పంచాయతీ ఏడు దాకా పోతుంది, ఏంది ఏం కథ అనేది ఇంకా మనము ముందు చూద్దాము. మొత్తానికి దీపావళి పండుగ గోలిగా జీవన్ రెడ్డి కూడా నిమ్మలం లేకుండా అయిందట. సంజయ్ కుమార్ వచ్చినాక అసలు ఇక జీవన్ రెడ్డికి నిద్రే పడతలేదట, అసలు ఈయనని కాంటలేరాట, దేక్తలేరాట. ఎప్పటి సందో నేను పార్టీలో ఉన్నా, పార్టీని నమ్ముకొని ఉన్నా, ఏళ్ళ పడంతరం నేను పార్టీని నమ్ముకొని ఉంటే నిన్నయాల వచ్చిన బీఆర్ఎస్ లోకి వెళ్ళి కాంగ్రెస్ లో వచ్చిన సంజయ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను ఎట్లా ముంగటేస్తారు ఈ శ్రీధర్ బాబు, ఈ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అనేది పాపం ఆయన ఆంబాయ వెళ్ళబోసుకుంటుండా. ఇక ఈ కథ ఇట్లా ఉంది. ఇక నిన్నయాల కవితమ్మ అయ్య పోటుగా లేకుండా ఇక ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న లీడర్లందరూ నాయకులందరూ ఇప్పుడు జూబ్లీ హిల్స్ వైపే పరుగులు పెడుతున్నారు. జూబ్లీ హిల్స్ ఆ బస్తీలల్లా గల్లీలల్లా ప్రచారం చేయాలనేది కథ నడుస్తుంది. ఇక ఇప్పుడు మరి కవితమ్మ ఏం చేయాలి, కవితమ్మని అయ్యే ఎలగొచ్చే, అయ్య పార్టీలకే సస్పెండ్ చేసే. మరి ఇప్పుడు కవితమ్మ భాగవతం ఏంటంటే కవితమ్మ అయ్య పోటుగా లేకుండా ఊరు తిరిగి ప్రచారం చేస్తా. ఏంది
ఈ బీసీల కథ ఒక్కటి, నిరుద్యోగుల కథ ఒక్కటి. ఇక ఏదో ఒకటి ఇప్పుడు ముంగట వేసుకోవాలి కదా ఆమె. ఇక మరి కవితమ్మ రావసక్కని తల్లి వాళ్ళ అయ్య రాజ్యంలా, వాళ్ళ అయ్య హయాంలా, వాళ్ళ అయ్య ప్రభుత్వంలా మరి 33% ఉన్న బీసీ రిజర్వేషన్లను 22% గుంజుకొస్తే ఆయన ఏ తప్పు లేదు. అయ్యని మందలించిన పాపాన పోలే. మరి ఆయన ఎందుకో మరి రోడ్ల మీదకి వచ్చి కవితమ్మ ఎందుకో ధర్నాలు చేయలేదు, చెయ్యది. ఇవాళ ఆమెకు అందలేదు కాబట్టి, లిక్కర్ దంతా చేసి కోట్లు సంపాదించుకున్న ఆమె కోరిక తీరలేదు కాబట్టి, ఇంకా లావాదేవీలల్లా ఆమెకు మరి ఇక కుచ్చనాలు తక్కువ ఇచ్చారు కాబట్టి ఇక ఆమె ఇప్పుడు ఈ రకంగా ఇక మాయ పోటువ లేకున్నా ఏం లేదు, నేను తెలంగాణ మొత్తం 4 నెలలు తిరుగుతా, కాళ్లకు గిరికడు కట్టుకొని 4 నెలలు తిరిగి ఇక నా దమ్మేందో చూపిస్తా అని ఇక ఆమె నిన్నమో నా ఇటాడు తిరిగి తిరుపతిలో పడ్డది. తిరుపతిలో 7 కొండల ఇంకా దర్శనం చేసుకొని ఆశీస్సులు పొంది దీవెనార్తి అందుకొని దీవెనార్తి మూట కట్టుకొని అదే దీవెనార్తితోటి ఊరు తిరిగి ఇప్పుడు ఆమె చూస్తుంది. కానీ జనాలు ఊర్ల పంట పోతే అమ్మో మా సక్కని తల్లి ఇంకా నీ అడుగు జాడల్లా ఎంతమంది మహిళలు నడవాలమ్మా, ఇప్పటికే నీ అడుగు జాడల్లా